సునీత విలియమ్స్ ఫైనలీ అంతరిక్షం నుండి భూమిపైన అడుగుపెట్టబోతున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటల సమయంలో సునీత విలియమ్స్ యొక్క స్పేస్ క్రాఫ్ట్ అమెరికాలో ఉన్న ఫ్లోరిడా యొక్క సముద్ర తీరంలో ల్యాండ్ అవ్వనుంది. ప్రస్తుతం సునీత విలియమ్స్ ఆన్ ద వేలో ఉన్నారు. 1 కాదు 2 కాదు, దాదాపు 9 నెలల పాటు ఈవిడ అంతరిక్షంలోనే ఉన్నారు. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఈవిడ మరియు ఈవిడతో పాటున్న ఇంకొక ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్ అనే వ్యక్తి ఇరుక్కున్నారు. దురదృష్టవశాత్తు ఈవిడను భూమి నుండి అంతరిక్షానికి తీసుకువెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ అంటే అంతరిక్ష నౌక సాంకేతిక లోపాల కారణంగా పాడైంది. కేవలం 8 రోజుల కోసం వెళ్లిన సునీత విలియమ్స్ అక్కడే ఇరుక్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈవిడ రిటర్న్కు సంబంధించిన ఎన్నో రాజకీయాలు జరిగాయి. ఇంత టెక్నాలజీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బడ్జెట్ పెట్టుకున్న నాసా ఎందుకని ఈవిడను తిరిగి తీసుకురావడానికి ఇంత లేట్ చేసింది? అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కు ఈవిడ రిటర్న్కు మధ్య ఉన్న లింక్ ఏంటి? ఈవిడను వెనక్కి తీసుకురావడానికి ఇలాన్ మస్క్ పోషించిన పాత్ర ఏంటి? అసలు ఈవిడ ఎలా ఇరుక్కున్నారు, ఇప్పుడు ఎలా తిరిగి వస్తున్నారు అనే విషయాలు చెప్తా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఇన్ఫోటైన్డ్గా ఉంటుంది. ఇటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. కట్ చేస్తే సునీత విలియమ్స్ ఈమె ఒక లెజెండ్. అంతరిక్ష ప్రపంచం గురించి బేసిక్ నాలెడ్జ్ ఉన్న వారందరికీ ఈవిడ తెలుసు. ఈవిడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు కమాండర్. ఈమె ఆస్ట్రోనాట్ అంటే వ్యోమగామి. ఈవిడ పని భూమి నుండి తరచుగా అంతరిక్షంలో ఉన్న అమెరికన్ స్పేస్ స్టేషన్కు వెళ్ళి అక్కడ పనులు చూసుకొని తిరిగి భూమికి రావడం. ఈవిడ అంతరిక్షంలో 62 గంటలు స్పేస్ సూట్ వేసుకొని నడిచిందంట. ఈమెకు ఎన్నో మెడల్స్ను నాసా ఇచ్చింది. ఈమె భారతీయ మూల్యానికి చెందినవారు. ఈమె తండ్రి గుజరాతీ. జూన్ 2024లో అంటే 9 months బ్యాక్ ఈ ఇద్దరిని నాసా అంతరిక్షంలో ఉన్న స్పేస్ స్టేషన్కు 8 రోజుల మిషన్ కోసం పంపింది. ఒక పని చేసుకురమ్మని పంపింది. ఆ పని టెక్నికల్గా ఏదైనా ఉండొచ్చు, అది కాన్ఫిడెన్షియల్, ఇప్పుడు అది అనవసరం. ఇక్కడ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ముఖ్యంగా నడిపేది అమెరికా. ప్రపంచవ్యాప్తంగా 2 ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ ఉన్నాయి. ఒకటి అమెరికా ఆధ్వర్యంలో ఉంటే ఇంకొకటి చైనా ఆధ్వర్యంలో ఉంది. సో ఈ ఇద్దరిని నాసా అంతరిక్షానికి బోయింగ్ కంపెనీ యొక్క స్టార్ లైనర్ అనబడే ఒక అంతరిక్ష నౌక ద్వారా పంపింది. ఇక్కడ నాసా ఆస్ట్రోనాట్స్ను అంతరిక్షానికి తీసుకువెళ్ళడానికి తీసుకురావడానికి బోయింగ్, స్పేస్ ఎక్స్ వంటి కంపెనీస్కు కాంట్రాక్ట్ ఇచ్చింది నాసా. నాసా అనేది ప్రభుత్వ కంపెనీనే, బోయింగ్, స్పేస్ ఎక్స్ అనేవి ప్రైవేట్ కంపెనీస్. కాస్ట్ కట్టింగ్లో భాగంగా నాసా కొన్ని అంతరిక్ష పనులను ప్రైవేటైజ్ చేసింది అన్నమాట. సో బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఇద్దరిని తీసుకువెళ్ళి స్పేస్ స్టేషన్లో డ్రాప్ అయితే చేసింది. ఇద్దరిని సేఫ్గా అంతరిక్షంలో ల్యాండ్ చేసింది. 8 days తర్వాత రిటర్న్ అయ్యే సమయంలో బోయింగ్ స్పేస్ క్రాఫ్ట్ సరిగ్గా పనిచేయడం లేదు. హీలియం లీక్స్ అవుతున్నాయి, ఇంజన్ ఇష్యూస్ ఉన్నాయి, థ్రస్టర్స్ కూడా సరిగ్గా పనిచేయడం లేదు. థ్రస్టర్స్ అంటే స్పేస్ క్రాఫ్ట్ ఆకాశం నుండి భూమి వైపు ల్యాండ్ అయ్యేటప్పుడు ఈ థ్రస్టర్స్ ఈ వీడియోలో చూపించినట్లు స్లోగా ల్యాండ్ అవ్వాలి. ఈ థ్రస్టర్స్ సరిగ్గా పనిచేయకపోతే స్పీడ్గా స్పేస్ క్రాఫ్ట్ భూమిని గుద్దుకుంటుంది. లోపల ఉన్న ఆస్ట్రోనాట్స్ తుక్కు అవుతారు లేదా చనిపోయే ప్రమాదం ఉంది. సో టెక్నికల్ ఫాల్ట్స్ను నాసా ముందే ఎందుకు చూసుకోలేదు అనేది ప్రైమరీ క్వశ్చన్. ఇద్దరు ఆస్ట్రోనాట్స్ను తీసుకువెళ్లే స్పేస్ క్రాఫ్ట్ సరిగ్గా ఉందా లేదా అనే క్వాలిటీ చెక్స్ చూసుకునే బాధ్యత నాసా సైంటిస్టులది. ఇక్కడ నాసా సైంటిస్టులు క్వాలిటీ చెక్ టీం ఫెయిల్ అయ్యారు. బోయింగ్ కంపెనీ ఈ మధ్యలో ఎన్నో ప్రాబ్లమ్స్లో ఉంది. ఫినాన్షియల్గా బోయింగ్ ఎన్నో లాసెస్ చూసింది. మొన్న బెంగళూరులో వీళ్ళ కంపెనీ సడన్గా కొత్త ప్రాజెక్ట్స్ను స్టాప్ చేయాల్సి వచ్చింది. మొన్న మీరు చూసినట్లయితే బోయింగ్ కంపెనీ తయారు చేసిన ఎన్నో ప్లేన్స్ కూడా క్రాష్ అవ్వడం జరిగింది. సో బోయింగ్ తయారు చేసిన స్టార్ లైనర్లో సర్టిఫికేషన్ ఇష్యూస్ ఉన్నాయంట. నాసా వంటి సంస్థ సరైన సర్టిఫికేషన్ లేని స్పేస్ క్రాఫ్ట్ ద్వారా సునీత విలియమ్స్ వంటి లెజెండరీ ఆస్ట్రోనాట్స్ను అంతరిక్షానికి పంపింది అనేది ఒకవేళ బయటకు లీక్ అయితే జో బైడెన్ను తప్పుపడతారు. బికాజ్ నాసా అనేది ప్రభుత్వ సంస్థ, జో బైడెన్ ఆధ్వర్యంలో ఉన్న సంస్థ. ఒకవేళ సునీత విలియమ్స్ అదే స్టార్ లైనర్ మాల్ ఫంక్షన్గా ఉన్న స్పేస్ క్రాఫ్ట్ ద్వారా రిటర్న్ అయి ఉంటే, ఒకవేళ ఈవిడ ప్రాణాలకు ఏమైనా జరిగి ఉంటే, డిసెంబర్ 2024లో అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరిగాయి. సో ఒకవేళ ఎన్నికల ముందు సునీత విలియమ్స్ చనిపోయి ఉంటే జో బైడెన్ను అపోజిషన్ పార్టీస్ అందరూ వేసుకునేవారు. ఆస్ట్రోనాట్స్ను చంపేశాడు అని బ్లేమ్ మొత్తాన్ని జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీ పైన వేసేవారు. సో పొలిటికల్ రీజన్స్ కారణంగా నాసా ఎటువంటి రిస్క్, ఎటువంటి ఛాన్స్ అప్పట్లో తీసుకోలేదు. ఇక్కడ గేమ్ మీకు అర్థమవుతోందా? నాసా ఏదైనా చిన్న తప్పు చేస్తే జో బైడెన్ ప్రభుత్వాన్ని మోసేస్తారు. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, నాసా వేరే కాంట్రాక్టర్స్కు కాంట్రాక్ట్ ఇచ్చి వేరే స్పేస్ క్రాఫ్ట్ ద్వారా సునీత విలియమ్స్ను వెనక్కి ఎందుకు తీసుకురాలేదు, ఎందుకు ఇంత డిలే చేసింది అని. దీనికి సమాధానం నాసా అయితే ప్రయత్నించింది. నాసాకు ఇటువంటి పనులు చేసి పెట్టే కంపెనీ స్పేస్ ఎక్స్. స్పేస్ ఎక్స్కు ఓనర్ ఇలాన్ మస్క్. ఇక్కడ జియో పాలిటిక్స్ను అర్థం చేసుకోండి.
ఎన్నికల సమయంలో ఇలాన్ మస్క్ ట్రంప్కే సపోర్ట్ చేశాడు. ట్రంప్ ఎవరు? జో బైడెన్కు అపోజిషన్ లీడర్. ఇలాన్ మస్క్ ఒకవేళ నాసాకు సపోర్ట్ చేసి హీరోలాగా సునీత విలియమ్స్ను కాపాడడానికి స్పేస్ క్రాఫ్ట్ను పంపించి ఉంటే, సునీత విలియమ్స్ సేఫ్గా ల్యాండ్ అయి ఉంటే ఎన్నికల ముందు జో బైడెన్ హీరో అయ్యేవాడు. జో బైడెన్ సూపర్ రా, ఒక ఆస్ట్రోనాట్ను కాపాడాడు అని జో బైడెన్ పైన సింపతి పెరిగి ఉండేది. జో బైడెన్కు ఎడ్జ్ ఇవ్వడం ఇలాన్ మస్క్ ఇష్టం లేదు. సో ఇలాన్ మస్క్ నాసాతో ఏమన్నాడు? నో, ఐ కెనాట్ అరేంజ్ స్పేస్ క్రాఫ్ట్ సో ఫాస్ట్ అన్నాడు. ఇంత తొందరగా నేను స్పేస్ క్రాఫ్ట్ను అరేంజ్ చేయలేను, నాకు కొంచెం టైం కావాలి అని ఏవేవో రీజన్స్ చెప్పాడు. స్పేస్ ఎక్స్ కాకుండా నాసా దగ్గర లాక్హీడ్ మార్టిన్, బ్లూ ఆరిజిన్ వంటి ఇతర కంపెనీస్ కూడా ఇటువంటి పనులు చేస్తాయి. బట్ బ్లూ ఆరిజిన్ అనేది జెఫ్ బెజోస్ ఒక కంపెనీ. బట్ బ్లూ ఆరిజిన్ దగ్గర సరైన స్పేస్ క్రాఫ్ట్స్ లేవు. సో ఇంతకు ముందు రష్యా, అమెరికా దేశాలు ఈ స్పేస్ స్టేషన్స్ కోసం, ఈ స్పేస్ క్రాఫ్ట్ కోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టేవి. ఇప్పుడు ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఈ స్పేస్ క్రాఫ్ట్స్ కోసం ఎక్కువగా డబ్బులు ఎవరు ఇన్వెస్ట్ చేయడం లేదు. ఎందుకంటే ఒక స్పేస్ క్రాఫ్ట్ను అంతరిక్షానికి పంపి తీసుకురావడానికి దాదాపు 1600 కోట్లు ఖర్చు అవుతుంది. కాబట్టి దీని ద్వారా ఎక్కువగా లాభం కూడా లేదు. కాబట్టి ఎవరు అంతగా ఇంట్రెస్ట్ తీసుకోవడం లేదు. కాబట్టే సునీత విలియమ్స్ గారు అక్కడే ఇరుక్కోవాల్సి వచ్చింది. ఒక స్పేస్ క్రాఫ్ట్ను అంతరిక్షంలో పంపాలి అంటే ఒక మనిషికి దాదాపు 60 నుండి 70 కోట్లు అవుతుంది. సో నాసా ఏమనుకుంది, కేవలం ఇద్దరిని తీసుకురావడానికి ఒక స్పేస్ క్రాఫ్ట్ను అంతరిక్షానికి పంపాలి అంటే 1600 కోట్లు ఖర్చు పెట్టాలి. 9 నెలల తర్వాత ఇంకొక మిషన్ ఎలాగో మన దగ్గర ఉంది కదా, ఆ మిషన్ కోసం మనం ఎలాగో 9 మంది లేదా 10 మంది ఆస్ట్రోనాట్స్ను పంపించాలి కదా, ఆ టైంలోనే ఇద్దరిని కూడా తీసుకొద్దాం అనుకున్నారా? డబ్బుల కోసం నాసా ఇంత నీచానికి దిగజారిందా అనేది తేలాల్సి ఉంది. ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈ రాజకీయాల గేమ్ ఆఫ్ థ్రోన్స్ కారణంగా, ఈ ఫినాన్షియల్ ఇష్యూస్ కారణంగా సునీత విలియమ్స్ అంతరిక్షంలోనే ఉండాల్సి వచ్చింది. 9 నెలల పాటు అక్కడే ఉంది. మనందరికీ తెలుసు అంతరిక్షంలో గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదు అని. అక్కడ అది చేయడానికి కూడా పైప్స్లోనే చేయాలి. అన్ని గాల్లో తేలుతూ ఉంటాయి, బాడీ కూడా గాల్లోనే తేలుతూ ఉంటుంది. సో అక్కడ ఏమీ చేయలేము. ఫిజికల్ ఇష్యూస్ ఎన్నో ఉంటాయి. ఒక ఆడామే 9 నెలలు అక్కడ ఉంది అంటే చాలా ఘోరం. సెప్టెంబర్ 2024లోనే ఖాళీగా బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షం నుండి ఆస్ట్రోనాట్స్ను అక్కడే వదిలేసి ఖాళీగా భూమికి తిరిగి వచ్చింది. తిరిగి వచ్చినప్పుడు సేఫ్గానే ల్యాండ్ అయింది. తిరిగి వచ్చినప్పుడు ఎటువంటి హీలియం లీక్స్ లేవు, ఎటువంటి ఇంజిన్ ఫాల్ట్స్ లేవు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. సో డిసెంబర్ 2024లో ట్రంప్ గెలిచాడు. ట్రంప్ ప్రాణమిత్రుడు ఇలాన్ మస్క్ రంగంలో దిగి స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ స్పేస్ క్రాఫ్ట్ను రెడీ చేశాడు. ఈ స్పేస్ క్రాఫ్ట్ పేరును ఫ్రీడమ్ అని పెట్టాడు. ఇక్కడ రాజకీయాలు చూడండి భలే ఉంటాయి. మొన్న స్పేస్ ఎక్స్ ఫ్రీడమ్ స్పేస్ క్రాఫ్ట్ 10 మంది ఆస్ట్రోనాట్స్ను భూమి మీద ఎక్కించుకొని అంతరిక్షానికి వెళ్ళింది. ఈ 10 మందిని అక్కడే దింపి నిన్న 10 గంటల 35 నిమిషాలకు సునీత విలియమ్స్ను, బుచ్ విల్మోర్ను ఈ ఇద్దరిని రిటర్న్ పికప్ చేసుకుంది. ఈ ఇద్దరు ఇప్పుడు ఫ్రీడమ్ బండిలో ఉన్నారు. హీలియం లీక్స్ చెక్ చేశారు, టెక్నికల్ చెక్స్ చేశారు, థ్రస్టర్స్ చెక్ చేశారు, అన్నీ ఓకే, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అన్డాకింగ్ కూడా ఇలాన్ మస్క్ స్పేస్ క్రాఫ్ట్ సక్సెస్ఫుల్గా చేసింది. ఇక్కడ అన్డాకింగ్ అంటే గుర్తుకొచ్చింది, రీసెంట్గా మన ఇస్రో స్పేడెక్స్ అనబడే ఒక అంతరిక్ష నౌకను, 2 అంతరిక్ష నౌకలను అంతరిక్షంలో పంపి ఈ డాకింగ్ అండ్ అన్డాకింగ్ ప్రొసీజర్స్ను విజయవంతంగా నిర్వహించింది. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది డాకింగ్ అండ్ అన్డాకింగ్ అనేది ఎందుకంత ముఖ్యమని. యాక్చువల్లీ అంతరిక్ష కేంద్రంలో డాకింగ్ పోర్ట్స్ అనేవి ఉంటాయి. ఒక స్పేస్ క్రాఫ్ట్ ఈ పోర్ట్తో అతుక్కుంటుంది, ఓవర్లాప్ అవుతుంది. దీన్నే డాకింగ్ అంటారు. అంతరిక్షం నుండి భూమికి రావాలి అంటే ఒక స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్ష స్పేస్ స్టేషన్ నుండి అన్డాక్ అవుతుంది, అంటే విడిపోతుంది. సో రేపు మధ్యాహ్నం 3 గంటల 27 నిమిషాలకు సునీత విలియమ్స్ ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండ్ అవ్వనున్నారు. 9 నెలల తర్వాత ఈవిడ వస్తున్నారు. ఈవిడ ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత కళ్ళు తిరిగే ప్రమాదం ఉంది అంటున్నారు, హార్ట్ ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు, బాడీలో ఉన్న ఫ్లూయిడ్ మొత్తం తలపైకి ఎక్కి తల మొత్తం తిరిగే అవకాశం ఉంది అంటున్నారు, మోషన్ సిక్నెస్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు, మజిల్స్ అన్నీ వీక్ అయిపోయే అవకాశం ఉంది అంటున్నారు. సో ఈవిడ తిరిగి వచ్చిన తర్వాత కూడా ఎన్నో వారాలు కష్టపడాల్సి ఉంటుంది. ఈవిడ హెల్త్ కూడా ఎన్నో ఇష్యూస్ ఉండి ఉంటాయి. ఇవన్నీ బయటికి రావడం లేదు. ఈవిడ వచ్చిన తర్వాతే తెలుస్తుంది. 9 నెలల తర్వాత సడన్గా ల్యాండ్ అయితే ఏమవుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. అందరూ టెన్షన్లో ఉన్నారు. ఈ మొత్తం కవరేజ్ను నాసా లైవ్లో టెలికాస్ట్ చేస్తోంది. సో లైవ్లో మీరు చూడొచ్చు. సో ఈవిడ ఒకవేళ సేఫ్గా ల్యాండ్ అయిందా, మరుక్షణమే ట్రంప్ ట్వీట్ పెడతాడు, జో బైడెన్ అనే ఒక వ్యక్తి సునీత విలియమ్స్ను, విల్మోర్ను అంతరిక్షంలోనే వదిలేశాడు, నేను వీళ్ళను కాపాడాను, రక్షించాను అని ట్వీట్ పెడతాడు. చరిత్ర జో బైడెన్ను, డెమోక్రటిక్ పార్టీను, వ్యోమగాములను అంతరిక్షంలోనే వదిలేసిన ఒక మూర్ఖుడు అని గుర్తుపెట్టుకుంటుంది అని
ట్రంప్ ట్వీట్ పెట్టే అవకాశం ఉంది. 9 నెలలు అంటే మామూలు విషయం కాదు. సో సునీత విలియమ్స్ ఉన్న స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షం నుండి భూమికి రావడానికి 17 గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మన రష్యా సోయెజ్ 3 గంటల్లోనే ల్యాండ్ చేస్తుంది. 17 గంటలు తీసుకుంటుందంటే చాలా ఎక్కువ టైమే తీసుకుంటోంది. ఏదైతే ఏమి సేఫ్గా ఇవిడ ల్యాండ్ అవ్వాలి. సో హ్యాపీ జర్నీ, అంతా హ్యాపీగా జరగాలి అని కోరుకుంటూ ఇటువంటి ఎడ్యుకేషనల్, టెక్నికల్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే, ఇది కొంచెం వినడానికి కొంచెం బోర్గానే ఉండొచ్చు, బట్ ఇటువంటి కంటెంట్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది. మన ఛానల్ అనేది ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు, కేవలం ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. సో ఇటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి. ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.